హలో ఎవ్రీవన్. సమ్మర్ స్పెషల్ ఎండు రొయ్యలు నాటుకోడి గుడ్లు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ఆనియన్స్, టమోటా స్మాల్ పీసెస్ లా కట్ చేసుకోవాలి. వాటర్లో ఎండు రొయ్యలు వేసి నానబెట్టుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి. టమాటా పీసెస్ యాడ్ చేసిన తర్వాత నానబెట్టుకుని ఎండు రొయ్యలు నీట్గా వాష్ చేసుకుని ఈ ఆనియన్ టమాటా పీసెస్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు టమాటా పీసెస్ అనేవి ఇలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. అలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కర్రీకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం వేసుకోవాలి. మా కారంలో ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు యాడ్ చేశారు. సో మేమేం సపరేట్గా తీసుకోవట్లేదు. ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు రొయ్యలు అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత ఘాట్లు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఘాట్లు పెట్టుకోవాలంటే ఎగ్ లోపలికి ఉప్పు కారం ఈక్వల్గా వెళ్తుంది, టేస్ట్ అనేది తెలుస్తుంది. సో అందుకే బాయిల్డ్ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిడిల్లో మనం మూత ఓపెన్ చేసి చూసుకోవాలి వాటర్ లెవెల్ ఎక్కడి వరకు వచ్చాయని. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాటర్ అన్ని ఇంకిపోయి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎందుకు సమ్మర్ స్పెషల్ అన్నానంటే సమ్మర్లో సీ ఫుడ్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. సో సీ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లా ఎండు రొయ్యలో ఎండు చేపలో వేసుకుని ఏదో ఒక కర్రీలో యాడ్ చేసుకుని కుక్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.